హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చిహ్ని కాఫీ షాప్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నేను పింక్ కేకతో ఒక వీడియో చేస్తున్నాను. ఎస్, సో చాలా మంది చేనిక ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో కానీ అసలు మా జర్నీ ఏంటి అనేది చాలా మంది ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నారు. చేనిక, నీ స్కూల్లో నీ ఫ్రెండ్స్ ఏమని అడిగారు ఒకసారి చెప్పు. సో పింక్ కేకతోనే నీకెలా పరిచయం అయ్యింది ఇలాగా అని అడుగుతున్నారు చాలా. సో అసలు చేనిక ఛానల్లో ఈరోజు నేను ఫర్ ద ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే చేనికాని వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ స్కూల్లో టీచర్స్, ఇంకా డాన్స్ క్లాస్ లో, మ్యూజిక్ క్లాస్ లో, కరాటీ క్లాస్ లో అందరూ అడుగుతున్నారంట, అసలు నీకు పింకీ అక్క ఎలా తెలుసు, నువ్వు పింకీ అక్క దగ్గరికి వెళ్తూ ఉంటావా, నువ్వు పింకీ అక్కని కలుస్తూ ఉంటావా అని అడుగుతున్నారంట. సో దానికి మేము ఆన్సర్ చేసేస్తున్నాం. సో చేనిక, మనం ఫస్ట్ టైం ఎక్కడ కలుసుకుందాం? చిత్రలహరి స్టూడియోస్. ఎస్, సో మనం చిత్రలహరి స్టూడియోస్ లో కలిసినప్పుడు నువ్వు ఫస్ట్ టైం నన్ను చూసావు కదా, అప్పుడు ఏమనుకున్నావు? అప్పుడు పింకీకి ఇంటే ఎంత అందంగా ఉంది ఎవరు అనుకున్నాను. అప్పుడు ఎవరు అని అనుకున్నాను. చిట్టి బేబీ ఇది. సో చీనికాని నేను ఫస్ట్ టైం చిత్రలహరి స్టూడియోస్ లో చూసాను అనమాట. అటు ఇటు చూస్తుంటది, ఎందుకంటే వెనకట్లంతా లాలీపాప్స్, ఐస్ క్రీమ్స్ పెట్టాము. వాటిని ఎప్పుడెప్పుడు తినేద్దామా అని కొంచెం అట్రాక్షన్ అంతా అటువైపు వెళ్ళిపోతుంది, ఏమనుకోవద్దు. సో ఫస్ట్ టైం మేము చిత్రలహరి స్టూడియోస్ లో కలిసాము, అది కూడా నా బర్త్డే షూట్ ముందనమాట. అప్పుడే చీనిక జూనియర్ మోడ్ ఇంటర్నేషనల్ నేషనల్స్ అవుతున్నాయి తనకి. సో తను కేరళ వెళ్ళి రిప్రజెంట్ చేయబోతుంది ఇండియాని. సో తనకి ఆ ప్రీ షూట్ ఏదో కండక్ట్ చేశారు. అయితే అప్పుడు నేను ఏమనుకున్నా అంటే, ఓకే లైక్ మొత్తం అంతా ఫ్యామిలీ ఏమో అందరూ కలిపి షూట్స్ అవి చేసుకుంటున్నారు ఏమో అనుకున్నా. తర్వాత ఐ అడ్మైర్డ్ లైక్ హెర్ ఎనీ, అంటే నేను తన్ని ఎంత అడ్మైర్ చేశాను అంటే, ఎవరు ఈ పిల్ల ఇంత చిన్న ఏజ్ లో ఇంత మేకప్ చేయించుకుని, ఇంత ఆ ప్రాప్ కూడా ఎంత ఉందంటే, ఆ లోటస్ కూడా ఇంత బరువు, ఆ హెడ్ గేర్ ఇవన్నీ ఎలా మోస్తుందిరా బాబు. ఆ ఏజ్ లో నేను ఒక ఫోటోకి చూడమంటే అనుకుని అటు చూసి ఇటు చూసి ఉండేదాన్ని. ఇంత చిన్న పిల్ల ఇన్ని అచీవ్మెంట్స్ అలా నేను చాలా షాక్ అయ్యి పిక్చర్ తీసుకున్నాను. ఆ తర్వాత అప్పటి నుంచి నన్ను చాలా అడుగుతుందంట. తర్వాత అక్క వాళ్ళ మమ్మీ నా నెంబర్ తీసుకున్నారు. నాకు ఇంకా గుర్తు, స్టార్టింగ్ లో అక్క నాకు, మీకు ఒకసారి కాల్ చేయొచ్చా అండి, మీరు వస్తున్నారా అండి, మీరు ఏ టైం ఫ్రీ ఉంటారు అంటే, అంత రెస్పెక్ట్ఫుల్ గా, అంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి అలా మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు నేను చీనిక వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అండ్ చీనిక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే నాకు ఇంకా షాకింగ్ థింగ్ ఏంటి అంటే, ఇలా ఎంటర్ అవగానే వాక్ ఏరియాలో రైట్ సైడ్ ఒక పెద్ద వాల్ ప్యానల్ అంతా చీనిక అని ఉంటది, పైన అంతా సీలింగ్ లైట్స్ అవన్నీ. ఓ మై గాడ్, అసలు ఈ పిల్లకి ఇంత క్రేజ్ ఏంటి అసలు. అండ్ ఆ పేరు కూడా చాలా యూనిక్ గా, చిహ్నిక. నేనైతే ఎప్పుడు వినలేదు, గూగుల్ అండ్ యూట్యూబ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా ఎప్పుడు చూడలేదు. సో చీనిక, నేను ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చాను కదా, అప్పుడు మన ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళాం? లైఫ్ స్టైల్ కి వెళ్ళాం. లైఫ్ స్టైల్ కి వెళ్ళాం. ఎక్కడ లైఫ్ స్టైల్ కి వెళ్ళాం? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాం? ఫస్ట్ మా రూమ్ లో రూమ్, తర్వాత లైఫ్ స్టైల్ కి వెళ్ళాం. లైఫ్ స్టైల్ లోని అన్ని కొనేసుకుని వచ్చాం. ఎస్, అప్పుడు మనం ఏం కొనుక్కున్నాం? నాకైతే ఒక పింక్ టీ షర్ట్ కొన్నావు, అది నాకు చాలా నచ్చింది. ఇంకా దాని వాటర్ బాటిల్ కూడా ఒక వైట్ వాచ్. ఒక వైట్ వాచ్ కూడా. ఎస్, చీనిక కూడా నాకు మంచి చుడిదార్, ఇంకా బ్యాగ్స్, అలా మేము గిఫ్ట్స్ అని ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఆ తర్వాత నుంచి ఫ్రీక్వెంట్ గా ఇంకా ఆ క్యూట్నెస్ కి, ఆ క్యూట్ వాయిస్ కి నేను వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ కాల్స్ అవి చేస్తూ ఉండేదాన్ని. కట్ చేస్తే ఆగస్ట్ లో తినది ఇంటర్నేషనల్ షో థాయిలాండ్ లో ఉంది. సో ఆ 3 months లోనే మేము మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. అండ్ చీనిక ఫ్యామిలీ అంతా కూడా నాకు కూడా ఫ్యామిలీ అయిపోయింది. అండ్ మనం చేసిన ఫస్ట్ రీల్ సాంగ్ ఏంటి? గాజు బొమ్మ. పాడు ఆ పాట. ఇటు రావేనా గాజు బొమ్మ, నేనే నానమ్మ, ఎదనీకు వయ్యార కొమ్మ, నేను పేచే ప్రేమ. క్యూట్ గా పాడింది. సో ఇలా ఈ క్యూట్ మూమెంట్స్ అన్ని మేము క్యాప్చర్ చేసుకుంటూ 3 months ఫ్రెండ్షిప్ అంతా అయిన తర్వాత అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాం? థాయిలాండ్. సో మేము థాయిలాండ్ వెళ్ళాము. థాయిలాండ్ వెళ్ళిన తర్వాత ఇంకా షోలో విన్ అయిపోయింది. అండ్ అక్కడి నుంచి మేము పటాయాకి వెళ్ళాము. పటాయాలో టైగర్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి సఫారీ పార్క్ అన్నమాట. ఈ షో అయిపోయాక సఫారీ పార్క్. సో సఫారీ పార్క్ లోని చిన్న టైగర్ చూసాను అనమాట. పాలు పట్టించేస్తే ఎంత క్రేజీగా ఎక్స్పీరియన్స్ చేసావు కదా.
అసలు క్రేజీ ఎక్స్పీరియన్సెస్ Crazy అవన్నీ. and సో great, ఇంకా థాయిలాండ్ నుంచి వచ్చేసాం. ఇంకా వచ్చిన తర్వాత నుంచి యాజ్ యూజువల్ వినాయక చవితి గానీ, తర్వాత దసరా గానీ, దివాళీ, క్రిస్మస్, సంక్రాంతి, ఇంకా ఇయర్ లో జరిగే ప్రతి ఫెస్టివల్స్, ప్రతి విషయాలు, అండ్ ఆల్సో లైక్ చీనికా ఫ్యామిలీ అంతా కూడా నాకు ఫ్యామిలీ అయిపోయింది. చీనికా ఫ్యామిలీలో చీనికాకి ఎంత ప్రిన్సెస్ ట్రీట్మెంట్ నాకు కూడా అంతే ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. అండ్ మా ఇద్దరు బాండింగ్ వచ్చేసరికి మేము టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటాం. ఎందుకంటే చీనికాకి నేను చాలా పెద్ద కాంపిటీటర్ అన్నమాట. అది ఎవరి విషయంలో కాంపిటీషన్ గా ఫీల్ అవ్వదు, నా విషయంలోనే ఎందుకు బేబీ అలా ఫీల్ అవుతావు? జస్ట్ టామ్ అండ్ జెర్రీ లాగే జస్ట్ కామెడీ. సో నేను రాసే పెన్నే కావాలంటది, నేను తాగే వాటర్ బాటిలే కావాలంటది, నేను తిన్న ఫుడ్డే కావాలంటది, నేను వేసుకున్న బట్టలే కావాలి. చీనికాకి ఎన్ని బట్టలు ఉంటాయంటే ఒక ఇల్లు ఉంటదేమో నాకు తెలిసి, లైక్ ఒక 3 BHK ఫ్లాట్ లో 2 bedrooms, ఇంకా గెస్ట్ బెడ్రూమ్ లో ఒక హాఫ్ షెల్ఫ్ కూడా చీనికావే ఉంటాయి. స్టిల్ నా బట్టలు వేసుకోవాలంటే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీనెస్ అయిపోతుంది చీనికాకి. ఇంకా అక్క, బావ గాని, చిన్ని, లోకి, అశోక్, సారీ తమ్ముడు, మొత్తం ఇంకా ఫ్యామిలీ. ప్రభా అయితే మా ఇద్దరికి మధ్యలో అటు ఇటు ఉంటాడు అనమాట. కామెడీ బ్రదర్, మై కామెడీ బ్రదర్, మీ కామెడీ బ్రదర్. బికాస్ ఇంకా లైక్ మేము చాలా ట్రిప్స్ వెళ్ళాము, ఎవ్రీ వీకెండ్ మోస్ట్లీ కలుస్తూ ఉంటాము. ఇంకొక థింగ్ ఏంటి అంటే చాలా మంది బిగినింగ్ లో ఒక చిన్న పిల్లతో ఉండే ఒక రిలేషన్ ని కూడా ఒక చిన్న పిల్లతో ఉండే ఒక బాండింగ్ ని కూడా ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఈ బాండ్ ని క్రియేట్ చేసుకున్నారు, ఇద్దరికి బెనిఫిట్స్ ఉండాలని క్రియేట్ చేసుకున్నారు. ఇలా చాలా వరకు మాట్లాడారు. బట్ అలాంటివి ఏమైనా ఉంటే ఇన్ని ఇయర్స్ మనం కలిసి ట్రావెల్ చెయ్యం కదా. ఇది ఆల్మోస్ట్ ఒక 2.5 years లైక్ 2 years అవుతుంది. సారీ, ఈ ఆగస్ట్ వస్తే 2 years ఫినిష్ అయిపోతుంది. 3rd year లోకి ఎంటర్ అవుతాము. ఈ ఇన్ ఇయర్స్ లో కూడా మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా చీనిక. మనం అందరం కూడా లైక్ మేము ఏదైతే ఒక గ్రూప్ అనుకున్నామో గ్రూప్ ఎప్పుడు కూడా అలానే కంటిన్యూ అయ్యాం ఈ రోజు వరకు కూడా. అండ్ ఇంకా ఫర్దర్ గా కూడా మేము మంచి సిరీస్ చేయబోతున్నాం. మనం చేస్తున్న నెక్స్ట్ అప్డేట్ ఏంటో చెప్పవా? జెన్జీ పేరెంట్స్. ఎస్, జెన్జీ పేరెంట్స్ అన్నమాట. చాలా ఫన్నీ సిరీస్ అవి. ఇన్ జనరల్ ఈ రోజే షూట్ అవ్వాలి, కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల షూట్ ని రేపటికి ఎల్లుండికి పోస్ట్ పోన్ చేసాం. సో చీనికా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జెన్జీ పేరెంట్స్ అనేది వస్తాయి. జెన్జీ పేరెంట్స్ లో యూ ప్రూవ్ మీ రాంగ్ అనే ఒక డైలాగ్ ఉంది కదా, అది చెప్పవా ఒకసారి? ఇంతకన్నా దిగజారనుకున్నాం, ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్. ఓ మై గాడ్, అసలు అంటే అది ఐకానిక్ డైలాగ్ అయినా నరేటర్ అయినా అదే చూపిస్తుంది. ఎస్. సో చీనికాకి ప్రతి ఎండింగ్ లో ఒక ఐకానిక్ డైలాగ్ అనేది మనం పెట్టామన్నమాట. ఆ సిరీస్ ని మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ లైక్ చీనికా హారిక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అండ్ నాని పింకి యూట్యూబ్ ఛానల్ అండ్ డబ్ల్యూ క్యూటీ నాని జోష్ ఇన్స్టాగ్రామ్స్ లో ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా మా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటిని ఫాలో అవ్వండి. అండ్ చీనికా, ఇంకా మన ఆడియన్స్ కి నువ్వేమైనా చెప్దాం అనుకుంటున్నావా? సో అప్ టు ఎండ్ దాకా జెన్జీ పేరెంట్స్ చూడండి, ఇంకే మిస్ అవ్వకండి ఫన్నీ ఎపిసోడ్స్ అన్ని. ఎస్. ఇంకా ఇలాంటి సిరీస్ ఇంకా నీకు ఏమేమి చేయాలనిపిస్తుంది? నీకు ఎలాంటి సిరీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది? ఫ్రెండ్ వర్సెస్ బెస్ట్ ఫ్రెండ్ అలా. ఓకే. సో ఇలాంటి లైక్ సమ్మర్ మొత్తం మేము బంచ్ ఆఫ్ సిరీస్ తో ముందే ప్లాన్ చేసుకుని ఉన్నాము. చీనికాకి ఇంకో 3 days లో ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. ఆ రోజు నుంచి మనం ఏం చేయబోతున్నాం? రాక్ చేయబోతున్నాం. Yes. Yeah. So that's all for the video. మా బాండింగ్ అయితే ఇది. And she's like my best sister, she's like my best daughter, and she's also like my best Tom and Jerry and best friend అన్నమాట. అండ్ ఇంకా మేము మంచి ట్రిప్స్ వెళ్తాం, మంచి సిరీస్ చేస్తాం. అవన్నీ చూడాలి అంటే ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చీనికా అఫీషియల్. అండ్ ఈ వీడియో మొత్తంలో నేనే ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి వాయిస్ ఓవర్ అంటే మనం ఏమైనా ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ వాయిస్ ఓవర్ ని తను ఇవ్వగలదు. డైరెక్ట్ ఆన్ కెమెరా మాట్లాడాలి అంటే ఇంకొన్ని రోజులు కదా బేబీ. నెక్స్ట్ వీడియోస్ మొత్తం నువ్వే మాట్లాడేస్తావు కదా. అంతే. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. హోప్ యు లైక్ ద వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అంతే. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. ఓకే, బై ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో.